Hi guys. Okay, so good morning, and I just woke up. I have few things to do for today, and అంటే to actually I was doing one certification, so probably కాదు ఈరోజే లాస్ట్ డే. I have to write my exam for today to get the certificate, so అది కంప్లీట్ అవుతుంది. Today is 18th, I think, and I have few interviews also lined up. I have to work on it, and yeah, like always, woke up with some rejection mails. And I still have few things to prepare for, and apart from that, still the morning. So I was just happy. I think by the time ఈ వీడియో వచ్చాము మీకు తెలుసుంటుంది, నేను బ్యాగేజ్ గురించి చెప్పాను 3x3 తీసుకెళ్ళొచ్చు అనేసి అని. కానీ అదేంటంటే ఖతార్ ఎయిర్వేస్ ఆపరేట్ చేస్తేనే ఆ ఫీచర్ ఉంటుందని చాలామంది చెప్పారు. అంటే నేను ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళతో కనుక్కుంటే అందరూ అదే చెప్పారు. సో ఇప్పుడు సడన్గా ఏంటంటే దోహా వరకు నాకు ఖతార్ ఎయిర్వేస్ ఉంది ట్రాన్స్పోర్టేషన్ ఆపరేటింగ్ ఫ్లైట్ బేసికలీ, అండ్ ఫ్రమ్ దోహా టు బెంగళూర్ ఈజ్ ఇండిగో. సో అది మళ్ళీ ఇట్స్ లైక్ ఎ బర్డన్. సో అలా వస్తే అందరూ ఏం చెప్తున్నారంటే 3 బ్యాగేజెస్ అలో చేయరు, ఒక బ్యాగేజ్కి ఖచ్చితంగా పే చేపిస్తారు అనేసి అని చెప్పారు. అండ్ వాట్ ఐ వాస్ థింకింగ్ వాస్ సిమిలర్లీ డాలస్లో ఎక్కినప్పుడు ఫ్లైట్ అక్కడ మనం బ్యాగేజ్ డ్రాప్ చేసేటప్పుడు అక్కడ నాకు ఆపరేటింగ్ ఫ్లైట్ వచ్చి ఖతారే ఉంటుంది అల్టిమేట్లీ. సో అక్కడ 3 బ్యాగ్స్ ఉన్నప్పుడు ఐ డోంట్ హ్యావ్ టు లైక్ పికప్ లగేజ్ ఇన్ దోహా. డైరెక్ట్గా బెంగళూరులో నేను పిక్ చేసుకుంటాను. మై లాస్ట్ లొకేషన్ ఈజ్ బెంగళూరు. సో నేను డైరెక్ట్గా బెంగళూరులో లాస్ట్గా పిక్ చేసుకుంటాను బ్యాగేజ్ అంతా. సో ఇప్పుడు నాకు అదే చాలా కన్ఫ్యూజన్ వచ్చేసింది. నేనేమనుకున్నానంటే ఇక్కడ డ్రాప్ చేస్తే మళ్ళీ ఎట్లా బెంగళూరులో కాబట్టి ఆల్రెడీ ఉండేది ఖతార్ ఎయిర్వేస్ కాబట్టి దే విల్ నాట్ ఆస్క్ అనేసి నేను అనుకుంటున్నా. బట్ ఐఎమ్ నాట్ షూర్ యట్. అండ్ అందరూ ఒకసారి కనుక్కోమనే చెప్పారు సో ఫార్. సో నేను కాల్ చేశాను ఆల్రెడీ. ఐ హ్యావ్ కాల్డ్ టు ఖతార్ ఎయిర్వేస్ కస్టమర్ సపోర్ట్ అండ్ ఐ డిడ్ స్పీక్ టు దెమ్ అండ్ దే టోల్ దట్ సేమ్ నేనేమనుకుంటున్నానో అదే చెప్పాడు ఆయన కూడా. But still I'm not like 200% sure about it, but I still have doubts on it. But anyway, that's fine అని అనుకుంటున్నా. ఏదైతే అదైతే చూద్దాంలే అక్కడ అనేసి అని. ఇది మొత్తం వచ్చి ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎంతమంది ఉన్నాం, 6 మెంబర్స్ అనుకోండి ఇంట్లో. 6 మెంబర్కి కిచెన్ ఐటమ్స్ ఏంటంటే మ్యాటర్ ఇగ్నోర్ ఇట్. సో ఆల్మోస్ట్ 3 monthsగా మేము పెస్ట్ కంట్రోల్ చేయలేదు. దానివల్ల ఫుల్ లైక్ లిటరలీ ఫుల్ ఆఫ్ కాక్రోచెస్ 3-4 monthsకి చేయనందుకు. సో మొత్తం క్యాబినెట్స్ అన్నీ క్లీన్ చేయించి ఇవాళ మేము పెస్ట్ కంట్రోలింగ్ చేయించామన్నమాట. ఆయన ఏం చెప్పాడంటే ఇట్ ఓల్ లైక్ ఇట్లా ఇది మొత్తం క్యాబినెట్స్ మొత్తం చేసేసరికి ఇట్ విల్ బికమ్ లైక్ టూ మచ్ ఆఫ్ ఇట్లా వాసన మొత్తం ఇల్లంతా. సో ఒక ఇట్స్ ఆల్సో లైక్ మెడిసిన్ లాగా కాబట్టి ఇట్స్ నాట్ safe for you to breathe also. So I would recommend you to leave the unit for around like 2 to 3 hours అన్నట్టు చెప్పారు. సో we were like also fine around 11:15 ఆ టైంకి వచ్చి స్టార్ట్ చేశారు అండ్ we left around 11:15 and right now it's almost 2 or something. సో యా ఇప్పుడే వచ్చాము. మార్నింగ్ వెళ్ళాను నేను, ఇప్పుడు ఇంటికి వచ్చి ఇంకా కొంచెం తిని వాట్ ఐమ్ డూయింగ్. సో యా ఇంకెళ్ళిపోతున్నావు కదా ఎందుకు ఇవంతా అని అనుకుంటారేమో. నేను ఒక్కటే వెళ్తున్నాను, ఇంట్లో ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆబ్వియస్లీ అండ్ ఆల్సో ఉండే ఒక 5 days అయినా 6 days అయినా వెన్ యూ సీ ఇట్లా కాక్రోచెస్ అట్లే అక్కడ పరిగెడుతుంటే పైన పైన చాలా ఇరిటేటింగ్గా అండ్ వెరీ అనాయింగ్గా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇట్స్ మోర్ ఆఫ్ హైజీన్. ప్లేట్స్ అన్నీ మీరు వాష్ చేసి పెట్టినా కూడా అగైన్ ఇఫ్ దేర్ ఈస్ కాక్రోచ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ దట్ దెన్ ఐ మీన్ వాట్స్ ద పాయింట్. సో యా అది. అండ్ ఇవాళ నేను ఒకటి అండర్స్టాండ్ చేసుకున్నా, నేను ఈ 2 to 3 hours బయటికి వెళ్ళానంటే కమ్యూనిటీలోనే ఉన్నాను. కమ్యూనిటీలోనే ఐ వెంట్ అవుట్ అండ్ ఐ ఫర్గాట్ టు రికార్డ్. ఆబ్వియస్లీ ఐఎమ్ వెరీ గుడ్ అట్ ఫర్గెటింగ్ థింగ్స్. సో యా ఐ ఫర్గాట్ టు రికార్డ్ ఇట్. బట్ హానెస్ట్లీ
మా కమ్యూనిటీలో ఇంత మంచి వ్యూ ఉందని నేను ఇవాళే రికగ్నైజ్ చేశాను. ఈవెన్ జస్ట్ ఫ్రమ్ మై యూనిట్ అవుట్ సైడ్ నుంచి ఇట్ సైడ్ ఐ మీన్ 2 వేస్ ఉంది మాకు వెళ్ళడానికి. దిస్ సైడ్ అండ్ దిస్ సైడ్. వన్ ఈజ్ బ్యాక్ సైడ్ అంటాం. బ్యాక్ సైడ్ అంటే ఇట్ గెట్స్ కనెక్టెడ్ టు ద కమ్యూనిటీ ఎమ్యూనిటీస్ బేసిక్లీ లైక్ pool and study area and all of that, leasing house and all of these things. Front area is basically for your parking and everything. So yeah, so back area నుంచి వెళ్ళాను నేను. ఐ మీన్ బ్యాక్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళాను నేను. అండ్ ఐ వెంట్ టు లైక్ ద స్టడీ ఏరియా అండ్ ఎవ్రీథింగ్. ప్రీవియస్గా అయితే నాకు ఎప్పుడన్నా రూమ్లోనే కూర్చొని ఇట్లా అప్లై చేస్తూ నాకు పిచ్చిలేస్తే ఐ యూస్ టు గో టు దేర్ అండ్ అక్కడ కూర్చొని చేసేదాన్ని, సో దట్ చేంజ్ ఆఫ్ లొకేషన్ ఉంటుందని. సో యా, ఐ జస్ట్ అండ్ ఇట్స్ ఆల్సో స్ప్రింగ్ లైక్ ఐ టోల్డ్. సో చాలా బాగుండింది. అండ్ అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను, ఏం చేయాలో అర్థం కాలేదు చాలాసేపు. ఫోన్లో బ్యాటరీ లేదు, ల్యాప్టాప్ తీసుకెళ్ళలేదు, ఫుడ్ తీసుకెళ్ళలేదు తినడానికి. అసలు ఏం చేస్తానో నాకే తెలియదు. అట్లీస్ట్ నాకు తెలిసి ఒక 5% వచ్చేంత వరకు నేను యూట్యూబ్ చూశాను. 5% వచ్చిన తర్వాత ఐ వెంట్ ఇన్ సైడ్ అండ్ ఐ ట్రై టు ప్లే పూల్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఐ జస్ట్ ట్రై టు డూ ద అక్కడ ఒక పజిల్ ఉందన్నమాట, క్రాస్ వర్డ్ పజిల్ లాగా. ఐ డిడ్ దాట్ అండ్ దెన్ ఐ వెంట్ ఇన్ సైడ్ ద జిమ్ అండ్ సా. యాక్చువల్లీ అక్కడ జిమ్ ఇంత బాగుంటుందని నేను ఈరోజే అబ్జర్వ్ చేశాను. అంటే వచ్చిన కొత్తలో వెరీ స్టార్టింగ్లో ఒక 1 డే ఏమో వస్తాం కదా అమ్యూనిటీస్ ఏమున్నాయి చూడడానికి, అప్పుడు చూసాను జిమ్. తర్వాత ఈరోజు చూసాను అండ్ ఐ ఫెల్ లైక్ షిట్, వై డిడ్ంట్ ఐ వర్కౌట్. అట్లీస్ట్ ఒక ½ అవర్ వచ్చి ఇక్కడ వర్కౌట్ చేస్తుంటే చాలా బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే అసలు ఎవ్వరు లేరు. అండ్ ఆల్సో మా కమ్యూనిటీలో నాకు తెలిసి ఆఫ్టర్నూన్స్ ఇట్లా మీకు టైం ఉంటుంది. మార్నింగ్స్ ఆబ్వియస్లీ ఎస్ దెర్ వుడ్ బి పీపుల్ అండ్ ఈవినింగ్ డెఫినెట్లీ ఎస్ దెర్ వుడ్ బి పీపుల్, బట్ ఇన్ ద ఆఫ్టర్నూన్స్ ఐ డోంట్ థింక్ సో ఎనీబడి వుడ్ బి ఇన్ ద జిమ్. సో అసలు ఆ జిమ్ మొత్తం ఖాళీ ఉంటుంది. యూ కెన్ జస్ట్ గో ఇన్ సైడ్ అండ్ యూనో చిల్ ఎ బిట్ దేర్, వర్కౌట్ ఎ బిట్ దేర్, అట్లా చేసి ఉండొచ్చు. కానీ మనం చెయ్యం, ఎందుకు చేస్తాం అవన్నీ చెప్పండి. సో యా, అది అండ్ రైట్. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. I'll update you on few other things a little bit later. Oh yes, one more thing. నేను మెయిన్ ఇంకోటి ఏంటంటే నేను ఇంకో బ్యాగ్ కొనేసాను అనమాట. అంటే లైక్ ద బ్యాగ్ దట్ ఐ రిక్వైర్ ఫర్ ట్రావెలింగ్ పర్పస్, నేను అది కొనేసాను. నా మెయిన్ కన్సర్న్ ఏమైపోయిందంటే ఇప్పుడు 3 బ్యాగ్స్ అన్నారు, ఇంకో బ్యాగ్ కొనేసాను నేను. ఆ బ్యాగ్ కొనేసిన తర్వాత ఇప్పుడు నీకు 2 బ్యాగ్సే అంటే నా పరిస్థితి ఏంటి అన్నట్టు అనుకున్నా మైండ్లో. బట్ ఎనీవే ఐ థింక్ సో ఐమ్ గోనా టేక్ ద అదర్ బ్యాగ్ యాజ్ వెల్ బికాస్ నా లగేజ్ అస్సలు సరిపోదు. అస్సలు సరిపోదు. ఎందుకంటే నేను ఇండియా నుంచి ఫస్ట్ టైం యూఎస్కి వచ్చినప్పుడు 30 కేజెస్ ఎక్స్ట్రాగా వేయించుకున్నా ఫస్ట్ టైం. అంటే నేను జస్ట్ యూఎస్కి ఎంటర్ అయ్యేటప్పుడే 30 కేజెస్ ఎక్స్ట్రాగా అక్కడ మనకి పార్సల్స్ వేస్తారు కదా, అక్కడ వాళ్ళ దగ్గర ఓన్లీ బట్టలు మాత్రం తీసేసి నాకు కావాల్సిన ఇట్లా మసాలాలు, ఫుడ్ ఐటమ్స్ అన్నీ నేను తెచ్చుకున్నా. బ్యాగ్లో చెకిన్ బ్యాగ్స్లో పెట్టి తెచ్చుకొని ఆ బట్టలు మాత్రం వాళ్ళ దగ్గర వేయించాను అనమాట. సో ఐ డోంట్ నో, ఐ థింక్ హాఫ్ ఆఫ్ దోస్ క్లోత్స్ డోంట్ ఈవెన్ ఫిట్ మీ ఎనీమోర్ రైట్ నో. సో దట్స్ వాట్ ఐ నీడ్ టు ఫిగర్ అవుట్. రైట్, చెప్పాను కదా 5% ఛార్జ్ ఉందని. దాని తర్వాత ఐ వాజ్ జస్ట్ రోమింగ్ అరౌండ్ ఇన్సైడ్ ద కమ్యూనిటీ. ఇట్లా ఏం చేయాలి ఏంటి అనేసి అని, అంటే బోర్ కొడుతుంది. ఏం చేయాలి, ఏం లేదు, ఫోన్లో ఛార్జ్ లేదు, అది ఆల్మోస్ట్ 1%కి వచ్చి స్విచ్ ఆఫ్ కూడా అయిపోయింది. ఇంకా నేను ఏం చేయాలి, అటు ఇటు తిరుగుతూ చెట్లు చూసుకుంటూ అలా తిరుగుతున్నప్పుడే ఐ వాజ్ జస్ట్ ట్రైంగ్ టు థింక్, ఓ మ్యాన్ ఐమ్ లీవింగ్ దిస్ ప్లేస్ అనేసి అని అనిపించింది. ప్లేస్ కాదు, కంట్రీ. సో యా, స్లోలీ సింకింగ్ అండ్ నాకు ఏదైనా కానీ వెంటనే సింక్ అవ్వదు, ఒక కొంచెం టైం పడుతుంది టు ప్రాసెస్ థింగ్స్. సో రైట్, అదనమాట. అండ్ ఆల్మోస్ట్ 1 month నుంచి నాకు ముందే తెలుసు కాబట్టి ఐ నో ఐమ్ లీవింగ్. బట్ లైక్ వెన్ యూ సీ థింగ్స్ అండ్ గో అవుట్, ఓకే ఐమ్ గోనా మిస్ దీస్ థింగ్స్ అని నీకు అనిపిస్తుంది కదా. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్ టుడే వెన్ ఐ సా లైక్ ట్రీస్ అండ్ ఎవ్రీథింగ్. ఆబ్వియస్లీ ఇండియాలో లేని చెట్ల అని అనుకోవచ్చు కానీ, బట్ ఇన్ జనరల్గా ఐ వాజ్ జస్ట్ ప్రాసెసింగ్ థింగ్స్. ఐ ఫెల్ లైక్ ఓకే ఐమ్ గోనా లీవ్ దిస్ ప్లేస్ వెరీ సూన్ అండ్ దెర్ ఇస్ నో కమింగ్ బ్యాక్. ఆబ్వియస్లీ ఫర్ ఇండియన్ పీపుల్, ఇఫ్ యూ నో హూఎవర్ ఈస్ హియర్, దే నో వాట్ ఐ మీన్. ఒక్కసారి వెళ్తే తిరిగి రావడాలంతా ఉండవు ఇక్కడ. సో యా, దట్స్ ఇట్. And let's see next, mostly I think so it's going to be more about packing. So yeah, I'll keep you posting.